స్వాగతం సుస్వాగతం. ఇదేమో పులిహోర. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆగండి ఆగండి, చూపిస్తాను ఆగండి. అట్లే వెళ్ళిపోతారు, అట్లా చూస్తారో అట్లా వెళ్ళిపోతారు. ఒక ముద్ద తినచ్చు కదా. ఇవి ఎగ్స్, ఇది క్యాప్సికమ్ కర్రీ, చపాతీ, నెయ్యి చూసారా, భలే ఉంది కదా. నెయ్యి ఇట్లా వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. ఇది వచ్చేసి పులిహోర. తిందామా? మీ ఇంట్లో చపాతీలు ఇట్లే చేస్తారా? ఇంకా వేరే విధంగా ఏమైనా చేస్తారా? ఇదిగో చపాతీ ఇట్లుంటుంది కదా, దీనికి లేయర్ రావాలి. అయ్యయ్యో రాలేదే, ఇక్కడ తీద్దాం లేయర్. ఇదిగో లేయర్, ఇది లేయర్. అట్లా ఇట్లా రావాలి లేయర్. బాగుంది కదా. ఓకే, ఫస్ట్ ఒక ముద్ద క్యాప్సికమ్తో పెడతాను. ఆపటు 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 ఆపటు. చాలా 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 బాగుంది. ఇప్పుడు ఎగ్, అదిగో పట్టు 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 పట్టు, ఆ పట్టు ఆ పట్టు. ఇంకో ముద్ద ఇంకో ముద్ద, ఇది ఒక్క ముద్ద. పట్టు 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 పట్టు. ఇంత ముద్దుగా, ఇంత ప్రేమగా మనకి ఎవరన్నా తినిపిస్తారు చెప్పండి? మన అమ్మ నాన్న. ఆ తర్వాత ఇలాంటి ప్రేమ మనకి ఎవరి దగ్గర దొరకదు. ప్రేమలు ఉంటాయి కానీ అమ్మ నాన్న ప్రేమకి ఏది సాటరాదు కదా కదా. చాలా చాలా బాగుంది, భలే కుదిరింది. ఆకలి వేస్తుందా? తినేస్తున్నా. నిజంగా ఆకలి అయ్యేటప్పుడు ఇంట్లో అయితే అమ్మ నాన్న దగ్గర అడిగి నాకు అన్నం వద్దుపో నేను తిన్ను అని పడుకుంటే, నాన్న రాగానే ఏమయ్యా ఆ పాప అన్నం తినుకోకుండా పడుకునింది, లేపి మజ్జిగన్న తాపి ఆ పాపకి అనేంత ప్రేమ నాకుంది. నాకు దొరికింది. మా అమ్మ నాన్న నన్ను అలాగే అడిగారు. అడిగి పడుకుంటే అడిగిన డ్రెస్సు కొనివ్వలేదని లేపి మజ్జిగ తాపుతారనమాట. ఖాళీ కడుపుతో పనుకుంటే పనుకోనిలే అని అనుకోరు.
నిస్వార్థమైన ప్రేమ కదా. కానీ ఆ అమ్మ నాన్న ప్రేమలో కూడా కొంతమందికి దొరుకుతుందేమో ఇంత స్వచ్ఛమైన ప్రేమ. అందరికీ అమ్మ నాన్నల దగ్గర నుంచి అంత మంచి ప్రేమ దొరకదు. ఆరు బయట కూర్చొని తింటే ఏముంటుంది కదా. మేడ మీద మంచం వేసుకొని నాన్న గోరుముద్దలు తినిపిస్తా అంటే నాకు వద్దు జలి, తినమ్మా తినమ్మా, నువ్వు ఈ ముద్ద తింటే చందమామ నీకు ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాడు, తినమ్మా అని తినిపిస్తాండే మా తండ్రి. ఇప్పుడు లేడు అనుకోండి, ఇప్పుడు ఎంత గారాబం చేసినా, ఇప్పుడు ఎంత ఏడ్చినా, ఒక ఏజ్ వచ్చి పెళ్ళయ్యి ఒకరింటికి వచ్చిన తర్వాత అలిగినా పడుకున్నా, నిజం చెప్పాలి అంటే నేననే కాదు, ప్రతి అమ్మాయి కూడా చాలా ఫేస్ చేసి ఉంటుంది. పెళ్ళి కాకముందు లైఫ్ని, పెళ్ళి అయిన తర్వాత లైఫ్ని. బుజ్జగించి ఆదరించి అన్నం పెట్టి, నువ్వు తినకపోతే ఎట్లమ్మా పట్టు ఆ పెట్టు అని పెట్టేవాళ్ళు మనకు కరువైపోతారు కదా. మనకు అందరూ ఉంటారు, అదంతే. అమ్మ నాన్న ప్రేమ అంటే అమ్మ నాన్న ప్రేమే. కోపంలోనే ప్రేమ ఉంటుంది, తిట్టడంలో ప్రేమ ఉంటుంది, వాళ్ళు ఏం చేసినా ప్రేమ ఉంటుంది. అది వాళ్ళు లేకపోతారే అప్పుడు తెలుస్తుంది, అంతవరకు తెలియదు మనకి. పులిహోర స్టార్ట్ చేశాను. మీరేం తిన్నారు? ఉత్త పులిహోరనే ఇష్టం నాకు. చాలా చాలా కమ్మగా ఉంది. చాలా బాగుంది. ఒకసారి కలుపుదాం. అమ్మ ఎండుమిరపకాయ వచ్చిందో. ఈరోజు పొద్దున్న తినలేదు, చాలా చాలా ఆకలిస్తుంది. గడ్డి
ఏమైనా మనం ఇంట్లో చేసుకొని ఎంత ఆరోగ్యంగా ఎంత హెల్తీగా అప్పుడప్పుడు వండుకొని తింటే వచ్చే ఆరోగ్యము డైలీ హోటల్ ఫుడ్ తింటే రాదు కదా. హాయ్. చాలా చాలా అద్భుతంగా ఉంది. గుడ్డు ఎంతమంది దృష్టి పెడతారో. మాట్లాడకుండా తినాలి అంటారు కదా. కానీ మనమందరం ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో కబుర్లు చెప్తూ లేదా ఫ్రెండ్స్తో కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్తూ తింటే ఒక ముద్ద తినడం కంటే ఇంకా ఎక్కువ తినేస్తాం కదా. అందరితో కలిసి ఉండడం, అందరినీ కలుపుకోవడం, మన అనుకున్న వాళ్ళని అంత తొందరగా దూరం చేసుకోకపోవడం ఒక మనిషి లక్షణాలేమో కదా. అనుకుంటాం కానీ అన్ని బంధాలు మనకు అనుకూలంగా ఉండవు. బంధాల్లో కూడా బాధ ఉంటుంది. కానీ అంతా మన వాళ్ళే కదా. మనమేంటో వాళ్ళకి తెలిసినప్పుడు అసలు ఇద్దరు మనుషులు కలిసి బతకడం చాలా కష్టం. ఎందుకు చెప్పండి. కానీ భార్యాభర్తలు లైఫ్ లాంగ్ బతుకుతున్నారు కదా. ఎవరో విడిపోయేవారు విడిపోతున్నారు అనుకోండి, కానీ చాలా వరకు ఎన్నోసార్లు కలుస్తున్నారు, కలిసి బతుకుతున్నారు ఇప్పటికీ కూడా. ఏదో చెప్పాలనుకున్నాను, చాలా చాలా చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పటికే టైం అయిపోయింది, ఫుడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఎంతసేపు నా వీడియో చూసారా మీరు? థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. బాయ్ చెప్పను, నాకు బాయ్ చెప్పడం ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను మళ్ళీ మిమ్మల్ని కలవాలి కాబట్టి. ఉందునా? సరేనా? ఓకేనా?